రాష్ట్రానికి కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వ సంపదగా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసులో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని, దీనిపై ప్రస్తుతం మాట్లాడదలుచుకోలేదన్నారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు రూపొందించిన ఏపీ ఎక్సైజ్ రక్ష యాప్ను చంద్రబాబు ప్రారంభించారు. మద్యం అసలుదో నకిలీదో సులభంగా గుర్తించేందుకు వీలుగా ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఓ మొబైల్ యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ యాప్ను ఆవిష్కరించారు. ఇటీవల మొలకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ యాప్ ద్వారా మద్యం ప్రియులు తాము కొంటున్న బాటిల్ నాణ్యతను క్షణాల్లో తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. మద్యం బాటిల్పై ఉన్న లేబుల్ను ఈ యాప్తో స్కాన్ చేయగానే ఆ ఉత్పత్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెరపై కనిపిస్తాయని తెలిపారు. బాటిల్ సీల్, ఎంఆర్పీ, బ్యాచ్ నంబర్, ఏ డిస్టిలరీలో తయారైంది, తయారీ తేదీ వంటి సమాచారం స్పష్టంగా కనిపిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవేళ స్కాన్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అని వస్తే ఆ మద్యం బాటిల్ నకిలీదని సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో ఈ యాప్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా, ప్రజలను మోసం చేసేందుకు వీల్లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రీటైలర్, ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు, కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది, చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీ ఎస్బిసిఎల్ ప్రోడక్ట్, హీల్ కోడ్ నెంబర్, ప్లీజ్ ఎన్షూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం. అదే మాదిరిగా చెక్ ది సీల్, సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారో కూడా చూసుకోమంటాం. ది సీల్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్, ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్, లూజ్ ఆర్ రీప్లేస్. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటిల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే. అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటిల్ పైన ఉండే సీల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రెండు టాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉండదు ఎవ్వడు కానీ. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్, ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్, ఇది నకిలీ. మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు, కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు, ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి, దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది, అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా
తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా విశాఖకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఇందుకు కావలసిన మౌలిక వస్తువులపైన దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మౌలిక వస్తువుల కల్పన కోసం నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేధోమథనమైన చర్చ జరగాలని మంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో విశాఖ రీజియన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని, ఇందుకు కావలసిన మౌలిక వసతులపై నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన రీజియన్ అభివృద్ధి, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా చూడాలని, విస్తారమైన రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖకు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని, దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. 30 ఏళ్ల భవిష్యత్తును ఊహించి ప్రణాళికలు రూపొందించాలని, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేధోపరమైన చర్చ జరగాలని మంత్రి పేర్కొన్నారు. వివిధ కంపెనీలు, అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్న ఈ రీజియన్లో 5 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు, వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు, ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు, కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం. యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యువతకి తాను ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు. యువత కలలు సాకారం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యువతకు తాను ఏ సమయంలోనైనా అండగా ఉంటానని పేర్కొన్నారు. యువతకు కలల సాకారాన్ని నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి తాను యువతను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్ 12వ తేదీన యువతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఫోటోను గుర్తు చేసుకుంటూ ఆదివారం సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్కు సంబంధించి అప్పటి విషయాన్ని గుర్తు చేస్తూ రీట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
తాము యువతతో జరిపిన సంభాషణ తనకు చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. యువత ఉచితాలను అడగటం లేదు, వారు ఎలాంటి సంక్షేమ పథకాలు అడగటం లేదు. తమకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అని యువత ఆ సమయంలో తనతో గట్టిగా చెప్పారు. యువత సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవనంపైన దెబ్బ కొడుతున్నారని, జీవితాలను నాశనం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కరేడులోని మత్స్యకార గ్రామాల్లో బీపీసీఎల్ ఇండోసోల్ పేరుతో భూములు తీసుకుని వారికి జీవితం లేకుండా చేస్తున్నారని తెలిపారు. కృష్ణపట్నంలో ఫిషింగ్ హార్బర్ పెడతామని పెట్టలేదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుందని ఆరోపించారు. అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవనంపై దెబ్బ కొడుతున్నారని, జీవితాలను నాశనం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతాల్లో లక్షలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారని, వేలాది మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని అమ్ముకొని బతుకుతారని, అటువంటి వారి జీవితాలను అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని అన్నారు. కాలుష్యం దెబ్బకు తీర ప్రాంతంలో చిన్న బోట్లకు చేపలు దొరకటం లేదని, పెద్ద బోట్లతో లోపల సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్లి పట్టుకోవలసి వస్తుందని తెలిపారు. కెమికల్ పరిశ్రమలు వదిలే కాలుష్యంతో చేపలు నాశనమవుతున్నాయని, దీంతో ఉపాధి పోతోందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఫార్మా కాలుష్యం ఎక్కువగా ఉందని, మంచినీరు కూడా ఉండటం లేదని అన్నారు. దాని సమీపంలోని దాడి గ్రామం చుట్టూ విషపూరిత కెమికల్ ఫ్యాక్టరీలతో ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడేవారు సీఎం, మంత్రులు ఒకసారి దాడి గ్రామాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. పొల్యూషన్ వస్తుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటే అసలు మేము బతకలేమని వాళ్ళు అంటూ ఉంటే, అంతకుముందు అక్కడ అవన్నీ పెట్టడానికి అక్కడ అదే పక్కనే SEZలో 10,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంతవరకు అసలు ఫ్యాక్టరీలో పెట్టలేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు పోర్టు పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు. అంటే ఎవరి కోసం ఇది? అరవిందో కోసం, లేకపోతే దివీస్ కోసం, వాళ్ళని ఉద్ధరించడానికా ఇప్పుడు వీళ్ళని బలి చేసేది, మత్స్యకారులను బలి చేసేది అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే మనకి బాపట్ల జిల్లా చీరాలలో టూరిజం పేరుతో మొత్తం అన్ని కట్టడాలు కన్స్ట్రక్షన్కి వీళ్ళందరినీ లేపేస్తూ ఉన్నారు. అక్కడ మత్స్యకారులు ఇప్పుడు అసలు వేటకపోవటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఆందోళనగా ఉన్నారు. మొన్న రోడ్డు ఎక్కారు, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేశారు, రోడ్డుగా రాస్తారోగ చేశారు. అక్కడ తర్వాత కిందకు పోతే మనకి నెల్లూరు జిల్లాలో కరేడు, అక్కడ మత్స్యకార గ్రామాలే, కరేడు చుట్టూ ఉన్నటువంటి ఆనుకొని మత్స్యకార గ్రామాలు. అక్కడ బీపీసీఎల్ పేరుతో కొంత భూమి, ఇప్పుడు ఇండోసోల్ పేరుతో ఇంకొంత భూమి తీసుకొని వాళ్ళకాడ బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు. దీపావళి కానుకగా కే ర్యాంప్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించిస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. కే ర్యాంప్ చిత్రం ప్రమోషన్లో భాగంగా నగరంలోని భారతీనగర్లో హోటల్ ఫ్రైడ్ మాధవ్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఊర మాస్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం వినోదభరితంగా ఉంటుందన్నారు. ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా విజిల్ వేస్తారని అన్నారు. ఈ సినిమాలో యుక్తి, తరేజా హీరోయిన్లుగా నటిస్తున్నారని, హీరోయిన్తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఏ విధమైన అసభ్యకరంగా ఉండవని, కథలో ఒక భాగం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది దీపావళికి విడుదల చేసిన కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, అలాగే ఈ దీపావళికి విడుదల కానున్న కే ర్యాంప్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేసి తనను ఆదరించాలని కోరారు. 18th రిలీజ్ అవబోతుంది. పోయిన దివాళీకి కా చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. అలాగే ఈ దివాళీ కూడా కే ర్యాంప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ దివాళీకి మీరందరూ కడుపుబ్బా గట్టిగా నవ్వుకుంటారు. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది. ఎందుకో మళ్ళీ పండగ సినిమా కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ఇంకా కొంచెం మీ ద్వారా చేరాలని, ఈ సినిమా చూడాలని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా మీరందరూ దీవాళీకి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళి
బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా మంచి వైబింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తూ ఉంటుంది, వాడి క్యారెక్టరేషన్ కూడా అలా ఉంటుంది. అందుకనే నాని కా తర్వాత అది కా కొంచెం వర్కౌట్ అయింది కదా, కే ర్యాంప్ పెడదామన్నా అన్నాడు. ఓకే, ఇంకా అది యూత్ఫుల్ వర్డ్, అది బయటికి రీచ్ అవ్వడానికి కూడా మాకు కే ర్యాంప్ అంటే తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాం. బట్ సినిమాలో వాడి పేరు కుమార్ అబ్బవరం, సో కాబట్టి ఇంకా కే ర్యాంప్ అని అలా పెట్టాల్సి. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని ఒక గ్యాలరీకి ఒక గేటుకు మహిళా క్రికెటర్ల పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరును స్టేడియంలోని ఏ గ్యాలరీకి నామకరణం చేశారు. అదేవిధంగా స్టేడియంలోని 3వ నెంబర్ గేటుకు మాజీ విరాట్ కీపర్ రావి కల్పన పేరును పెట్టారు. మంత్రి లోకేష్, జైషా ఈ నామకరణ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఓబీసీల పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్య, పారిశ్రామికంగా పైకి రావాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, నాకా సత్యనారాయణ తెలిపారు. ఓబీసీ జనగణన, కులగణన ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. నగరంలోని తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ నిర్వహించారు. 10వ వార్షికోత్సవం సందర్భంగా కొరబా, కొరను, కొరవా సంఘం ఆధ్వర్యంలో సౌత్ ఇండియా సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, బీజేపీ ఎంపీ పాకా సత్యనారాయణ, దక్షిణ భారత ఓబీసీ గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్రావు, దక్షిణ భారత ఓబీసీ గౌరవ అధ్యక్షులు బిబ్బిల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడుతూ ఓబీసీ డిమాండ్లు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై సెమినార్లో చర్చించామని అన్నారు. ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఓబీసీలు వెన్నెముకగా ఉన్నారని అన్నారు. జనగణన, ఓబీసీలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయింపు, బీసీలకు సంక్షేమ పథకాలు అమలు, నియోజకవర్గ సాధికారత, రిజర్వేషన్లలో బీసీలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాను రాను బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయాయని, ప్రైవేటు సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ కాబట్టి బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఫైనాన్స్ జరిపేటటువంటి అన్ని పరిశ్రమల్లోనూ కూడా ఈ ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి రిజర్వేషన్ల యొక్క అమలు విషయం అమలు చేయాలనేది ఇది 3వ అంశం. 4వ అంశం ఏంటంటే బీసీలు కూడా ఎస్సీ ఎస్టీల యొక్క స్థాయికి సమానంగా ఉన్న కారణంగా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని బీసీల మీద ఆపరేట్ చేస్తున్న కారణంగా అనేక మంది అనేక చోట్ల ఎదుగుతున్న బీసీల మీద ఎస్సీ చట్టాన్ని వాడటం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తొలగించాలనేటటువంటి ఒక ప్రధానమైన అంశం కూడా ఇవాళ బీసీ సంఘాల నుంచి వచ్చే పరిస్థితి. ఏ పార్టీ కూడా దేశంలో, అది రాష్ట్రీయ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఓబీసీలకి ప్రాతినిధ్యం ఇస్తాం, ఆ పార్టీలే లేకపోతే మా పార్టీలు లేవు, ఎన్నిమికల అంటే ఓబీసీలు అని చెప్పి ఈరోజు చెప్పడం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో 2029లో వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీలు కానీ పార్లమెంటు కానీ, అదే దానికంటే ముందు వచ్చేటువంటి 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఓబీసీలకి ఎక్కువ సీట్లు వాళ్ళ కుల జనాభా ప్రాతిపదిక 52% జనాభా ప్రాతిపదిక ప్రకారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. గతంలో నేను కురుమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసినాను, అదేవిధంగా ప్రస్తుతానికి కానీ ఉన్నాను. దాన్ని కానీ లంచ్ తర్వాత కొన్ని మా ఎలక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. దాని భవిష్యత్తు కానీ నిర్ణయిస్తాం. భవిష్యత్తులో ఎంపీలైన బీదా మస్తానన్న కానీ అదే పాకా సత్యనారాయణ కానీ చెప్పడం, చదువుతో పాటి వ్యాపారాలు కానీ ముఖ్యం. ప్రతి ఒక్కరు తాతలు గొర్రెలు కాసినారని ఇంకో చేసినారనేది లేకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతోమంది విద్యార్థులు అయినారు, ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు, లాయర్లు అయినారు. అనేక సంస్కరణలు చదువుతో వచ్చింది. అది గతంలో చదువుకోక ఒకప్పుడు చాలా ఇది చేసినారు, ఈరోజు చదువే సర్వస్వం. 10 రోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ హయాంలో మెడికల్ సీట్లను ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంలో జగన్ చేసిన విమర్శలపైన మంత్రి మండిపల్లి సవాల్ విసిరారు. నకిలీ మద్యం వ్యవహారంలో కాణిపాకం గుడికి వచ్చి ప్రమాణం చేసేందుకు తాను సిద్ధం, సవాల్ స్వీకరించి ప్రమాణం చేసేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈరోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తూ ఉన్నారు.
మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న మొలకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతవాసిగా. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈరోజు మా పైన జరుగుతూ ఉంది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ తో ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు సూపర్ ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యాపారానికి ఎంతో మేలు జరుగుతుందని జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపైన అవగాహన కల్పించే కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివ్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమి ఘాట్ బెరం పార్కులో జరిగే గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్పై కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకయ్య, వాణిజ్య పనుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వాణిజ్యం, వినోదానికి వేదికగా నిలిచే షాపింగ్ ఫెస్టివల్లో వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు ఇలా వివిధ వర్గాల వారు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుని బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవచ్చన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంతో పాటు దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తాయన్నారు. మెగా లక్కీ డ్రాలతో పాటు ఉత్తమ స్టాళ్లకు అవార్డులు కూడా అందించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 100 స్టాళ్లతో ఏర్పాటు చేసే ఈ ఫెస్టులో జీఎస్టీ సంస్కరణల ఫలాలపై మేధోమథన చర్చలు, సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ ఫెస్టును విజయవంతం చేయాలని, స్థానిక వ్యాపారులు, ప్రజలు ఫెస్టును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. 3వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్, సూపర్ జీఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈ షాపింగ్ ఫెస్టివల్కి ఈ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వింగ్లో వాళ్ళ సెక్టర్లో ఎంతవరకు జీఎస్టీ తగ్గించడం జరిగింది, ఆ జీఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చదువుకుంటూ వెళ్తాను. జీఎస్టీ 2.0 రేట్ రిడక్షన్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ఇంతకుముందు 28% ఉండేది, అది 18% తగ్గించడం జరిగింది. అలాగే సోలార్ వాటర్ హీటరు, సివింగ్ మిషన్స్, అలాగే వాకీ టాకీస్ అయితే ఉన్నాయి, ఇది 12% ఉండేది, ఇది 5% తగ్గించడం జరిగింది. అలాగే ఎసెన్షియల్ ఫాస్ట్ మూవర్ కన్స్యూమర్ గూడ్స్, సోప్స్, టూత్పేస్ట్, ఎడిబుల్ ఆయిల్స్, డిటర్జెంట్స్, డైలీ యూజబుల్స్ అయితే ఉన్నాయి, ఇవి 18% నుంచి 5% తగ్గించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో సంఘం నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహంతి వాసుదేవరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పు కాపులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సమస్య ఉందన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీ-డి రిజర్వేషన్ వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలకు రిజర్వేషన్ సమస్య తెలియజేశామని, కానీ తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించేందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, భారత న్యాయశాఖ మంత్రికి సవివరంగా తెలియజేయాలని చెప్పేసి సవివరంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ జాతి అనుగ్రహాన్ని పొందాలి. ఈ భారత ప్రభుత్వం ఏదైతే
భారతదేశంలో ఉన్నటువంటి బీసీ కులాల్లో, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల్లో 142 బీసీ కులాల్లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఏకైక కులం బీసీ తూర్పు కాపు. ఈ తూర్పు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద దశాబ్దాలుగా అనేక మంది పెద్దలు పోరాడుతూ వస్తూ ఉన్నారు. కనుక దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ఓబీసీ సర్టిఫికెట్లు చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు, ఓబీసీ రాకపోవడం వల్ల జాబులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే జాబులన్నీ కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉన్నాయి. వాటిని మేము ఎప్పటి నుంచో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇమ్మని చెప్పేసి. ఈరోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటింది కూడా ఇప్పటికి కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికని సభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు ప్రెసిడెంట్ ఆకుల అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గడ్డి చోట్ నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సంతకాల సేకరణకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. షేక్ బాజీ మాట్లాడుతూ ఓట్లను దొంగలించి అధికారంలోకి రావడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మన ఓట్లను కాజేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజలు ఉద్యమించాలని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ చేస్తున్న ఓటు దొంగతనం అరాచకాన్ని ప్రపంచం ముందుకు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారని చెప్పారు. మోడీ అసలు స్వరూపాన్ని చూసి దేశ ప్రజలు నిర్ఘాంతపోయారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇదే విధానంతో గెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఓటు దొంగతనాన్ని చూసి దేశ ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు గెలిపించనున్నారని పేర్కొన్నారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సూచనలకు అనుగుణంగా జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ సభ్యుడు షేక్ బజీర్, కాంగ్రెస్ పార్టీ 49వ డివిజన్ అధ్యక్షులు పారా రాజు, వివిధ డివిజన్ల అధ్యక్షులు షేక్ గాలిబ్, సత్యవతి, షేక్ రియాజ్, అజ్మతుల్లా, షరీఫ్, జడాకొండ, ఎస్కే సుబానీ, అమీర్, షేక్, బాషా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తప్పిపోయిన బాలుడిని ముఖ్యమంత్రి కార్యాలయ ఫైర్ డిపార్ట్మెంట్కు చెందిన ఓఏఎస్ఐ సమయస్ఫూర్తితో పట్టుకుని ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో తల్లికి సురక్షితంగా అప్పగించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తప్పిపోయిన బాలుడిని ముఖ్యమంత్రి కార్యాలయ ఫైర్ డిపార్ట్మెంటుకు చెందిన ఓ ఏఎస్ఐ సమయస్ఫూర్తితో పట్టుకుని ఆలయ అధికారులు పోలీసుల సమక్షంలో తల్లికి సురక్షితంగా అప్పగించారు. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య అనే మహిళ తన 4 ఏళ్ల కుమారుడు శశి వజ్ర ఆరుష్తో కలిసి ఆదివారం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం 7వ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరుష్ తల్లికి దూరమయ్యాడు. లావణ్య తన కుమారుడి కోసం 3 గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ఆర్వి సత్యనారాయణ అమ్మవారి దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు. ఏఎస్ఐ సత్యనారాయణ బాలుడిని తన వద్దకు తీసుకుని వెంటనే ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి బాలుడి తల్లి లావణ్యను గుర్తించి వారి సమక్షంలో బాలుడు శశి వజ్ర ఆరుష్ను తల్లికి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో బాలుడిని అప్పగించిన ఏఎస్ఐ ఆర్వి సత్యనారాయణను ఆలయ ఈవో చైర్మన్ అభినందించారు. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.